ఫ్రెండ్స్, ఎస్ బ్యాంక్ రియో అనే కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్ని రీసెంట్గా లాంచ్ చేసింది. ఈ కార్డు కంప్లీట్లీ రూపే వేరియంట్లో వస్తుంది మీకు. అంటే ఇది యూపీఐకి సపోర్ట్ చేస్తుంది. అంటే ఫోన్పేకి కానీ, గూగుల్ పేకి కానీ, పేటీఎంకి కానీ, ఇప్పుడు ఈ రియో మనీ అనేది కూడా యూపీఐ అప్లికేషనే. ఇట్లాంటి అన్ని యూపీఐ అప్లికేషన్స్కి ఈ క్రెడిట్ కార్డ్ని లింక్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఎక్కడైనా షాపింగ్ చేసినప్పుడు అక్కడ ఉన్న క్యూఆర్ కోడ్స్ ఉంటాయి కదా, వాటిని స్కాన్ చేసి డైరెక్ట్గా క్రెడిట్ కార్డ్ నుంచే మీరు డబ్బులు అనేది పే చేయొచ్చు. మీ బ్యాంక్ అకౌంట్లో లేకపోయినా కానీ మనీ అనేది ఈ క్రెడిట్ కార్డ్ నుంచే మీరు డబ్బులు పే చేయొచ్చు. ఈ కార్డులో ఫస్ట్ బెనిఫిట్ ఏంటి అని అంటే, ఈ కార్డ్ని యూజ్ చేసి మీరు ఎక్కడైతే షాపింగ్ చేస్తూ ఉంటారో అక్కడ క్యూఆర్ కోడ్స్ ఉంటాయి కదా, ఆ క్యూఆర్ కోడ్స్కి స్కాన్ చేసి ఈ కార్డ్ ద్వారా పేమెంట్ చేసిరు అనుకోండి, మీకు ప్రతి 100 రూపాయలకి 3% రియో కాయిన్స్ అనేది వస్తాయి. అండ్ ఏవైతే ఈ 3 పాయింట్స్ రియో కాయిన్స్ అని చెప్తున్నానో వీటికి ఎట్లాంటి లిమిటేషన్స్ లేవు. కొన్ని కార్డ్స్కి మంత్లీ ఇంతవరకు మాత్రమే మీరు క్యాష్ బ్యాక్ ఎర్న్ చేయొచ్చు అని క్యాపింగ్ ఉంటుంది కదా, లిమిటేషన్స్. అలాంటి లిమిటేషన్స్ లేకుండా మీరు ప్రతి 100 రూపాయలకి 3 పాయింట్స్ రియో కాయిన్స్ అయితే ఎర్న్ చేయొచ్చు. ఈ రియో కాయిన్స్ వాల్యూ ఎంత అంటే, ఒక్క రియో కాయిన్స్ వాల్యూ మన అమౌంట్లో చూసుకున్నట్లయితే 0.25 పైసా. అంటే ప్రతి 100 రూపాయలకి 3 రియో కాయిన్స్ వస్తున్నాయి కదా మనకి, 3% అంటే 3 రియో కాయిన్స్ వర్త్ ఎంత, 0.75 పైసా వస్తుంది. ప్రతి 100 రూపాయలకి మీకు 0.75 పైసా అయితే మీకు క్యాష్ బ్యాక్ రూపంలో వస్తుంది. ఆ క్యాష్ బ్యాక్ పర్సెంటేజ్ కిందకి క్యాలిక్యులేట్ చేసుకుంటే కూడా సేమ్ 0.75% అయితే మీరు క్యాష్ బ్యాక్ కింద కన్సిడర్ చేయొచ్చు. ఈ 3% రియో కాయిన్స్ అనేది మీకు క్యాష్ బ్యాక్ రావాలంటే ఒక కండిషన్ ఏంటి అని అంటే, ఈ కార్డు ఉంది కదా రూపే కార్డు, ఈ కార్డ్ని రియో మనీలో లింక్ చేసుకొని అప్లికేషన్లో రియో మనీ ద్వారా మాత్రమే మీరు షాపింగ్ చేసిన దగ్గర క్యూఆర్ కోడ్స్ని స్కాన్ చేసి పేమెంట్ చేసిర్రు అనుకోండి, మీకు క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. అంతేగాని ఇది రూపే కార్డు కదా, ఫోన్పేకి, గూగుల్ పేకి, పేటీఎంకి కూడా లింక్ అవుతుంది కదా అని చెప్పేసి ఫోన్పేలో లింక్ చేసుకొని ఫోన్పే నుంచి స్కాన్ చేసి పే చేసిర్రు అనుకోండి, అట్లా 3% అనేది క్యాష్ బ్యాక్ రాదు. రియో మనీ అప్లికేషన్ ఉంటుంది కదా, ఆ యాప్కి ఈ కార్డ్ని లింక్ చేసుకొని మీరు యూపీఐ ట్రాన్సాక్షన్ చేస్తే మాత్రమే క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. అండ్ ఇంకొక కండిషన్ ఏంటి అని అంటే, మినిమం 50 రూపాయలకి పైన చేసే ట్రాన్సాక్షన్కి మాత్రమే ఈ 3% రియో కాయిన్స్ అనే క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. ఇక్కడ చాలా మంది చెప్పిన ఒక అడ్వాంటేజ్ ఏంటి అని అంటే, చాలా మంది ఫ్లిప్కార్ట్లో కానీ, అమెజాన్లో కానీ, మింత్రాలో కానీ ఇట్లా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ అయితే కొనుక్కుంటారు కదా, అక్కడ ఈ కార్డ్ డీటెయిల్స్ ఇచ్చారు అనుకోండి, మీకు 3% రియో కాయిన్స్ క్యాష్ బ్యాక్ అనేది రాదు. సో క్రెడిట్ కార్డ్ ఆప్షన్లోకి వెళ్ళిపోయి, అట్లా కాకుండా మీరు అక్కడ యూపీఐ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని పేమెంట్ చేసేటప్పుడు అక్కడ క్యూఆర్ కోడ్ అని ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ పైన క్లిక్ చేసినట్టయితే మీకు ఒక క్యూఆర్ కోడ్ జనరేట్ అవుతుంది. సో ఆ క్యూఆర్ కోడ్ని మీరు మీ ఫ్రెండ్ మొబైల్లో కానీ, మీ ఇంట్లో ఉన్న ఇంకొక మొబైల్లో ఫోటో తీసుకొని ఈ ఏదైతే రియో మనీ అప్లికేషన్ ఉందో ఇందులో నుంచి స్కాన్ చేసి ఈ కార్డులో నుంచి పేమెంట్ చేసిర్రు అనుకోండి, అట్లా మీకు 3% రియో కాయిన్స్ అనేది వస్తాయి. ఇది చాలా మంది కవర్ చేయట్లేదు పాయింట్. అండ్ ఏదైతే ఈ యూపీఐ స్పెండ్స్ కాకుండా నార్మల్గా స్వైప్ చేసినా కానీ, లేకపోతే ఆన్లైన్లో కార్డ్ డీటెయిల్స్ ఇచ్చినా కానీ, ఇందాక చెప్పినట్లుగా తక్కువ క్యాష్ బ్యాక్ 1% రియో కాయిన్స్ మాత్రమే వస్తాయి ప్రతి 100 రూపాయలకి. 1% అంటే వాల్యూ ఎంత, 0.25% అయితే వస్తుంది. అంటే 0.25 పైసా మాత్రమే వస్తుంది. ఇందులో మీకు ఏదైతే క్యాష్ బ్యాక్ వస్తుందో ఈ కార్డ్ని వాడినా కొద్దీ, ఆ క్యాష్ బ్యాక్ని రిడీమ్షన్ చేసుకునే ఆప్షన్ అయితే బాగుంది. సో మీరు ఏవైతే ఈ రియో కాయిన్స్ వస్తాయో ఆ రియో కాయిన్స్ని డైరెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్కే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు మనీ రూపంలో. లేదు బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకొని నేను అంటే, ఈ అప్లికేషన్లో కొన్ని గిఫ్ట్ కార్డ్స్ అయితే ఉంటాయి కొన్ని బ్రాండ్స్కి సంబంధించినవి. సో ఆ గిఫ్ట్ కార్డ్స్ కూడా పర్చేజ్ చేసుకోవచ్చు, అది మీ ఆప్షన్ కంప్లీట్గా. ఈ కార్డ్ ద్వారా ట్రావెలింగ్ చేసే వాళ్ళకి ఒక చిన్న అడ్వాంటేజ్, డొమెస్టిక్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి కదా, అంటే మన ఇండియాలో ఉన్న ఎయిర్పోర్ట్స్లో మీకు క్వార్టర్లీ 2 లాంజ్ యాక్సెస్ అయితే ఉంటాయి. లాంజ్ యాక్సెస్ అంటే తెలుసు కదా, మీకు ఏదైతే ఫ్లైట్ వెయిటింగ్ టైం ఉంటుందో ఆ వెయిటింగ్ టైంలో కొన్ని లాంజెస్ ఉంటాయి. అందులో మీరు ఈ కార్డు ద్వారా ఎంట్రీ అయితే అవ్వచ్చు. అందులో ఉన్న డైనింగ్స్ కానీ అవన్నీ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఒక కండిషన్ ఏంటి అని అంటే, ఈ లాంజ్ యాక్సెస్ మీరు యూజ్ చేసుకోవాలి అని అంటే, ఒక క్వార్టర్లో మీరు మినిమం 35,000 రూపీస్ అయినా స్పెండ్ చేసి ఉండాలి. 35,000 రూపీస్ ఈ కార్డు ద్వారా మీరు ఒక 3 మంత్స్లో ఖర్చు పెడితే మీకు ఈ లాంజ్ యాక్సెస్ అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ కార్డ్ని మీరు ఫ్యూయల్కి యూజ్ చేసుకుంటే మీకు 1% ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ కూడా వస్తుంది. ఫ్యూయల్ సర్చార్జ్ అంటే మాక్సిమం మీకు తెలిసే ఉంటుంది, మనం ఫ్యూయల్ దగ్గర క్రెడిట్ కార్డు వాడినప్పుడు 100 రూపాయల ఫ్యూయల్ ఫిల్ చేయించుకుంటే 1% ఎక్కువ కట్ అవుతుంది. అంటే 101 రూపీస్ కట్ అవుతాయి. సో ఆ 1 రూపాయి అనేది మళ్ళీ మీకు రివర్స్ వచ్చేస్తుంది. అండ్ ఈ కార్డ్ ద్వారా మీకు ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అని అంటే, మనం యూజ్ చేసే కొన్ని బ్రాండ్స్ ఉన్నాయి కదా, ఎట్లాంటి బ్రాండ్స్ అంటే ఇక్కడ నేను స్క్రీన్ పైన చూపిస్తున్నా చూడండి, ర్యాపిడో కానీ, బోట్ కానీ, మ్యాక్స్ కానీ, ఇంకా ఇట్లా చాలా బ్రాండ్స్ ఉన్నాయి ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి. ఈ బ్రాండ్స్ అన్నిటిలో మీకు ఈ కార్డ్ ద్వారా కొంతవరకు డిస్కౌంట్ అయితే వస్తుంది మీరు ఇందులో ఏమైనా షాపింగ్ చేస్తున్నప్పుడు. నెక్స్ట్ ఈ కార్డుకి ఏమైనా ఫీ ఉందా అని అంటే, ఈ కార్డుకి జాయినింగ్ ఫీ కానీ, యాన్యువల్ ఫీ కానీ ఎలాంటిది లేదు. 0 జాయినింగ్ ఫీ, 0 యాన్యువల్ ఫీ. మీరు ఈ కార్డ్ని కంప్లీట్గా లైఫ్ టైం ఫ్రీగా కూడా వాడుకోవచ్చు, మీకు ఎట్లాంటి మెయింటెనెన్స్ ఛార్జెస్ అయితే లేదు. అండ్ ఈ కార్డుకి ఎవరు అప్లై చేసుకోవచ్చు, ఎలిజిబిలిటీ ఏంటి అని అంటే, ఏజ్ 21 ఇయర్స్ నుంచి 60 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళు ఈ కార్డుకి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎంప్లాయ్మెంట్, మీరు సాలరీడ్ పర్సన్ అయినా, సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయినా, మీరు బిజినెస్ చేసుకునే వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు స్టూడెంట్స్ అయితే మీ దగ్గర వేరే బ్యాంక్స్ ఏవైనా క్రెడిట్ కార్డ్స్ ఉండి మంచి సిబిల్ స్కోర్ మెయింటైన్ చేస్తున్నారు అనుకోండి, సో మీరు కూడా అప్లై చేసుకోవచ్చు. సిబిల్ స్కోర్ అనేది మినిమం 700 పైన ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోండి. 700 కిందకి ఉన్న వాళ్ళు, లేట్ పేమెంట్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకుంటే రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్
ఛాన్సెస్ ఉంటాయి. 700 పైన ఉండి మీ పేమెంట్స్ అనేది ప్రతి మంత్ ఆన్ టైంలో అవుతూ ఉంటే మీకు అప్రూవల్ అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒక కండిషన్ ఏంటి అని అంటే ఆల్రెడీ ఎస్ బ్యాంక్లో ఎవరికైతే క్రెడిట్ కార్డు ఉందో వాళ్ళ కార్డుకి మాత్రం అప్లై చేసుకోకండి. ఎందుకంటే ఎస్ బ్యాంక్లో ఇప్పటి వరకు ఏ క్రెడిట్ కార్డు లేని వాళ్ళకి మాత్రమే ఈ కార్డు అప్రూవల్ వస్తుంది. అండ్ ఈ కార్డుకి సంబంధించిన ప్రోస్ కాన్స్ కూడా చెప్తా. సో ప్రోస్ వచ్చేసి ఏంటి అని అంటే ఏదైతే యూపీఐ స్పెండ్స్ పైన ప్రతి 100 రూపాయలకి 3% రియో కాయిన్స్ వస్తున్నాయి కదా, అది అన్లిమిటెడ్గా ఇస్తుంది కదా, లిమిటేషన్స్ క్యాపింగ్స్ లేకుండా. సో ఆ అన్లిమిటెడ్ అనేది ఏదైతే ఉందో అది నాకు కొంచెం నచ్చింది, అది నేను ప్రో కింద కన్సిడర్ చేస్తున్నా. అండ్ ఏదైతే క్యాష్ బ్యాక్ రిడిమ్షన్ ఉందో మీకు వచ్చిన క్యాష్ బ్యాక్ని బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసుకునే ఆప్షన్ అయితే వీళ్ళు తీసుకొచ్చారు కదా, సో ఆ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్ కూడా బెటర్ ఉంది ఇందులో. అండ్ ఇంకొకటి ఏంటంటే బ్రాండ్స్ పైన డిస్కౌంట్స్ వస్తున్నాయి కదా, మనం యూజ్ చేసే బోట్ కానీ మ్యాక్స్ కానీ ఇట్లా కొన్ని బ్రాండ్స్ ఉన్నాయి కదా, ఆ బ్రాండ్స్ పైన డిస్కౌంట్స్ కూడా కొంతమందికి యూజ్ అవుతాయి. కాన్స్ వచ్చేసి కార్డ్ని మనము అదర్ దెన్ యూపీఐ స్పెండ్స్కి కాకుండా స్వైప్ చేసినా కానీ, ఆఫ్లైన్లో స్వైప్ చేసినా, ట్యాప్ చేసినా, లేకపోతే ఆన్లైన్లో డైరెక్ట్గా మనం కార్డ్ నెంబరు, ఎక్స్పైరీ డేట్, సివివి ఇచ్చి ట్రాన్సాక్షన్ చేసినా కానీ మనకు ఓన్లీ 1% రియో కాయిన్స్ అంటే 0.25 పైసా మాత్రమే వస్తుంది. అది 0.25%కి మాత్రమే క్యాల్కులేట్ అవుతుంది. సో అది చాలా తక్కువ. మనకి ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ కార్డు ద్వారా ట్రాన్సాక్షన్ చేస్తే మాత్రం నాకు చాలా తక్కువ అనిపించింది క్యాష్ బ్యాక్. ఆ ఒక్క విషయంలో నాకు ఇది కాన్ అనిపించింది. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే ఇది ప్రస్తుతం ఎవరికైతే ఆండ్రాయిడ్ మొబైల్స్ ఉన్నాయో సో వాళ్ళకి మాత్రమే కార్డ్ అప్లికేషన్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంది. ఎవరి దగ్గర అయితే యాపిల్ మొబైల్స్ ఉన్నాయో వాళ్ళకైతే ముందు ఈ అప్లికేషన్ అయితే రాబోతుంది. సో ఇవి కంప్లీట్ ప్రోస్ అండ్ కాన్స్. ఈ కార్డుకి మీరు అప్లై చేసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. నేను వీడియో డిస్క్రిప్షన్లో అండ్ కమెంట్ బాక్స్లో అప్లికేషన్ లింక్ అయితే ప్రొవైడ్ చేశా. జస్ట్ ఆ లింక్ పైన క్లిక్ చేయండి, మీరు రియో మనీ అప్లికేషన్కి వెళ్ళిపోతారు. ఆ యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి. అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మొబైల్ నెంబర్ అడుగుద్ది. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ పైన క్లిక్ చేయండి. మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, ఓటీపీ వెరిఫై చేసుకోండి. తర్వాత స్టెప్లో మీ పాన్ కార్డ్ నెంబర్ అడుగుద్ది. మీ పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి జస్ట్ కంటిన్యూ పైన క్లిక్ చేయండి. తర్వాత మీ నేమ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, మీ పాన్ కార్డ్ నెంబర్ ఉంటుంది. ఇక్కడ అగ్రీ బాక్స్ టిక్ చేసి కింద కంటిన్యూ పైన క్లిక్ చేసేయండి. తర్వాత మీ సిబిల్ స్కోర్ అనేది ఆటోమేటిక్గా ఇది ఫెచ్ చేసుకొని చూపిస్తుంది ఈ విధంగా. సో మిమ్మల్ని ముందు స్టెప్కి అయితే తీసుకెళ్తుంది ఇది ఆటోమేటిక్గా. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే యూజ్ అనదర్ ఈమెయిల్ అని ఉందా సెకండ్ ఆప్షన్, దీనిపైన క్లిక్ చేయండి. ఇక్కడ మీ మొబైల్లో లాగిన్ అయి ఉన్న మెయిల్ ఐడీస్ చూపిస్తుంది. మీరు రెగ్యులర్గా వాడే మెయిల్ ఐడి ఉంటుంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ పైన క్లిక్ చేసుకోండి. తర్వాత మీ పాన్ కార్డ్ ద్వారా మీ అడ్రస్ ఫెచ్ చేసుకుంది కదా, ఆ అడ్రస్ అనేది ఇక్కడ చూపిస్తుంది. ఆ అడ్రస్ కరెక్ట్గా ఉందా లేదా చూసుకోండి. అడ్రస్ కరెక్ట్గా ఉంటే ఓకే, మీరు కంటిన్యూ పైన క్లిక్ చేయొచ్చు డైరెక్ట్గా. ఇన్ కేస్ అడ్రస్ ఏదైనా తప్పుగా ఉన్నట్లయితే ఎడిట్ అడ్రస్ పైన క్లిక్ చేసి మీ అడ్రస్ అనేది ఎడిట్ చేసుకొని కంటిన్యూ పైన క్లిక్ చేసేయండి. తర్వాత మీ ఆక్యుపేషన్, మీరు ఏం వర్క్ చేస్తారు, మీరు సాలరీడ్ పర్సనా సెల్ఫ్ ఎంప్లాయిడా, ఈ రెండిట్లో ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోండి. థర్డ్ ఆప్షన్ ఉంది కదా ఐఎమ్ నాట్ ఎంప్లాయిడ్ కరెంట్లీ అని, అది సెలెక్ట్ చేసుకోకండి. మీరు థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఏం వర్క్ చేయట్లేదు అన్నట్టు, ఏం వర్క్ చేయకపోతే క్రెడిట్ కార్డ్స్ అనేది అప్రూవల్ రావు. సో సాలరీడ్ అయితే సాలరీడ్ సెలెక్ట్ చేసుకోండి. బిజినెస్ ఉంటే లేకపోతే ఏదైనా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఏదైనా వర్క్ చేసుకుంటే సెల్ఫ్ ఎంప్లాయిడ్ అని సెలెక్ట్ చేసుకోండి, అది మీ ఆప్షన్. తర్వాత మీరు ఇయర్లీ ఎంత సంపాదిస్తారని అడుగుతుంది. సో ఇక్కడ సమ్ అమౌంట్ అయితే ఎంటర్ చేయండి. ఇక్కడ ఎంత ఎంటర్ చేస్తారంటే మినిమం 7,50,000కి పైగా అయితే ఎంటర్ చేయండి. 7,50,000 కిందకి ఎంటర్ చేస్తే మీకు అప్రూవల్ ఛాన్సెస్ అనేది తక్కువగా ఉంటాయి. సో ఇక్కడ ఏదైతే అమౌంట్ ఎంటర్ చేస్తున్నారో అది గుర్తుపెట్టుకోండి. వీడియో కేవైసీలో మిమ్మల్ని అడుగుతారు మీకు యాన్యువల్ ఇన్కమ్ ఎంత అని చెప్పేసి. సో ఇక్కడ ఎంత అయితే అమౌంట్ ఉందో ఆ అమౌంట్ ఇక్కడ ఎంటర్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేయండి. తర్వాత మీ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ అయితే అడుగుద్ది. మీరు ఎలాంటి వర్క్ చేస్తారు, మీ ప్రొఫెషన్ ఏంటి, మీ డిజిగ్నేషన్ ఏంటి. ఇన్ కేస్ మీకు ఒక బిజినెస్ ఉందనుకోండి, ఆ బిజినెస్కి మీరు పార్ట్నరా, ఓనరా, ఇట్లాంటివి ఉంటాయి కదా. అండ్ మీ బిజినెస్ కానీ మీ ప్రొఫెషన్ కానీ ఏ కేటగిరీకి సంబంధించింది, ఇట్లాంటివి మీకు రిలేటెడ్ ఉన్నవి ఏవైతే ఉంటాయో అవి ఇక్కడ ఎంటర్ చేసుకోండి, అవి కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ కంటిన్యూ పైన క్లిక్ చేయండి. తర్వాత మీ ఆఫీస్ అడ్రస్ అయితే అడుగుద్ది. ఇన్ కేస్ మీరు సాలరీడ్ పర్సన్ అయితే మీ ఆఫీస్ అడ్రస్ ఎంటర్ చేయండి. లేదు మాకు బిజినెస్ ఉంది లేకపోతే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకుంటా నేను ఇంటి దగ్గర ఉండనుకుంటే ఇక్కడ కూడా మీ ఇంటి నెంబర్ ఎంటర్ చేసుకోవచ్చు. యాడ్ అడ్రస్ పైన క్లిక్ చేసి ఆ అడ్రస్ అనేది ఎంటర్ చేసుకొని కంటిన్యూ పైన అయితే క్లిక్ చేసేయండి. తర్వాత ఈ కార్డ్ అనేది మీకు ఎక్కడికి డెలివరీ కావాలని అడుగుద్ది. ఇంటి అడ్రస్కా, వర్క్ అడ్రస్కా, ఎక్కడికి కావాలంటే అక్కడికి సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ పైన క్లిక్ చేసుకోండి. తర్వాత మీ జెండర్, మీరు మేలా ఫీమేలా సెలెక్ట్ చేసుకోండి. మీ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, రాకపోతే మళ్ళీ ఇక్కడ సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ పైన క్లిక్ చేసుకోండి. తర్వాత మీరు మ్యారీడా సింగిల్ ఏదైతే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ ఫాదర్ నేమ్ పాన్ కార్డులో ఎట్లా ఉంటుందో అట్లా మీ ఫాదర్ నేమ్ ఎంటర్ చేయండి, ఫస్ట్ నేమ్. తర్వాత మీ ఫాదర్ సర్ నేమ్ ఎంటర్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ ఏవైతే 2 ఆప్షన్స్ ఉన్నాయో ఈ 2 ఆప్షన్స్ కూడా నో పైననే క్లిక్ చేయండి. నో సెలెక్ట్ చేసుకొని కింద కంటిన్యూ పైన అయితే క్లిక్ చేసుకోండి. తర్వాత లొకేషన్ పర్మిషన్ అడుగుద్ది. వీల్ యూజింగ్ ద యాప్ అని ఉందా దానిపైన క్లిక్ చేసుకోండి. తర్వాత మీకు ఇప్పుడు ఆధార్ ఈకేవైసీ ఉంటుంది, వీడియో కేవైసీ 2 స్టెప్స్ అయితే ఉంటాయి. ఈ 2 స్టెప్స్ కంప్లీట్ చేసేస్తే అప్లికేషన్ ప్రాసెస్ అయితే అయిపోద్ది. సో వెరిఫై వియా ఓటీపీ అని ఉందా ఫస్ట్ది, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ పైన క్లిక్ చేయండి. మీ ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి జస్ట్ ఇక్కడ వెరిఫై పైన క్లిక్ చేసుకోండి. తర్వాత ఇప్పుడు మీరు వీడియో కేవైసీ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. వీడియో కేవైసీకి మీ దగ్గర ఒరిజినల్
పాన్ కార్డు ఉండాలి, ఒక పెన్ పేపర్ దగ్గర పెట్టుకోండి అండ్ బ్రైట్గా వెలుతురుగా ఉన్న ప్లేస్లో ఉండండి, మీ సెల్ఫీ అయితే తీసుకుంటారు. సో వీడియో కేవైసీలో మీకు ఎస్ బ్యాంక్ ఏజెంట్ కనెక్ట్ అవుతాడు. మీరు ఇప్పటిదాకా ఏవైతే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ అవి ఏవి ఇచ్చిరో అవి వెరిఫై చేసుకుంటాడు. మీ యాన్యువల్ ఇన్కమ్ అడుగుతారు, మీరు ఏం వర్క్ చేస్తున్నామని డీటెయిల్స్ ఇచ్చిరో అవి వాళ్ళు మీకు చెప్పి వెరిఫై చేసుకుంటారు కరెక్ట్ అయినా కదా అని చెప్పేసి. సో అది మాట్లాడి వీడియో కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోండి. వీడియో కేవైసీ స్టార్ట్ చేసుకోవడానికి స్టార్ట్ వీడియో కేవైసీ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ పర్మిషన్ అలో చేశారంటే మీకు వీడియో కేవైసీ అనేది స్టార్ట్ అయిపోద్ది. సో వన్స్ వీడియో కేవైసీ అనేది కంప్లీట్గా అయిపోయిన తర్వాత మీరు అప్లికేషన్లో క్రెడిట్ కార్డ్ ఆప్షన్లో అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. మీ అప్లికేషన్ ఎక్కడ దాకా వచ్చింది, అప్రూవల్ అయిందా, రిజెక్ట్ అయిందా, ఇన్ కేస్ అప్రూవ్ అవుతే కార్డ్ అనేది డిస్బర్స్ అయిందా, ఇదంతా కూడా చూపిస్తుంది. మీ కార్డ్ అనేది అప్రూవల్ అయిందనుకోండి, అక్కడ అప్లికేషన్లో చూపిస్తుంది. కార్డ్ అప్రూవ్ అయితే వితిన్ 5 to 7 days లోపు మీ ఇంటికి బై పోస్ట్లో అయితే వస్తుంది. కార్డ్ వచ్చిన తర్వాత ఈ రియో మనీ అప్లికేషన్లోకి వచ్చేసి మీరు కార్డ్ని పిన్ సెట్ చేసుకోవడం, యాక్టివేట్ చేసుకోవడం ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. సో ఇది కంప్లీట్ వీడియో. ఈ కార్డుకి అప్లై చేసుకునే లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో కమెంట్ బాక్స్లో ప్రొవైడ్ చేసి అక్కడ నుంచి అప్లై చేసుకోండి. ఇన్ కేస్ ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. అండ్ అప్లికేషన్ ప్రాసెస్లో ఏదైనా మీకు ఎమర్జెన్సీ డౌట్ వచ్చినా కానీ నా ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా. నా ఇన్స్టాగ్రామ్ ఫాలో చేసి నాకు ఒకసారి మెసేజ్ పెట్టండి, మీకు ఎక్కడైతే ప్రాబ్లం వచ్చిందో దాని గురించి నాకు మెసేజ్ పెట్టండి, నా నుంచి మీకు రిప్లై వస్తుంది. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.